తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీట్ల సర్దుబాటుపై నటుడు మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల పంపకాలపై డీఎంకేతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. చెన్నైలోని అన్నానగర్లో జరిగిన పార్టీ సంప్రదింపుల సమావేశానికి హాజరైన ఆయన చర్చల పురోగతిని త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు. ఎంఎన్ఎం పార్టీ 10 నుంచి 12 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. మెట్రో సిటీ, చెన్నై వంటి ఏరియాల్లో సీట్లు కేటాయించాలని కోరుతుంది. మార్చి 4, 19న 2 సార్లు పొత్తు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి. కానీ కొలిక్కి రాలేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయింది, కానీ సీట్ షేరింగ్ పై మంతనాలు జరుగుతున్నాయి. 2024 నుంచి డీఎంకేకు ఎంఎన్ఎం సపోర్ట్ చేస్తోంది. కమల్ హాసన్ కి రాజ్యసభ సీట్ కూడా ఇచ్చారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్, రాయ్ జోర్ దళ్ ప్రకటించాయి. రోజుల తరబడి కొనసాగిన చర్చల అనంతరం సీట్ల పంపకంపై కొలికి వచ్చింది. రాయ్ జోర్ దళ్కు మార్ఘరిటా సీటు సహా 11 స్థానాలు కాంగ్రెస్ కేటాయించింది. గోల్పారా, గౌరీపూర్ స్థానాల్లో మాత్రం ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా బరిలోకి దిగనున్నాయి. దీంతో కాంగ్రెస్, రాయ్ జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్, సిపిఐ, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్, సిపిఐ కలిసి విపక్ష కూటమిగా అవతరించాయి. మొత్తం 126 సీట్లు ఉన్న అస్సాంలో కాంగ్రెస్ 98, రాయ్ జోర్ దళ్ 11, ఏజేపీ 10, సిపిఐ, ఏపీహెచ్ఎల్సి, సిపిఐ చెరో 2 స్థానాల నుంచి బరిలోకి దిగనున్నాయి. జోర్హట్లో రాత్రి ఈ పొత్తు ఒప్పందంపై 2 పార్టీలు సంతకాలు చేశాయి. కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గౌరవ్ గొగోయ్, రాయ్ జోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ ఇద్దరూ ఈ పొత్తు వెనుక కీలక పాత్ర పోషించారు. శివసాగర్లో అఖిల్ గొగోయ్ పోటీ చేయనున్నారు. నిజానికి ముందు చర్చలు డెడ్ లాక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం అలయన్స్ బ్రేక్ అయినట్లు కనిపించింది, కానీ చివరకు ఒప్పందం కుదిరింది. ఇంటి యాంటీ బీజేపీ యూనిటీకి బూస్ట్ ఇస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. ఈ అలయన్స్ బీజేపీకి పెద్ద థ్రెట్గా మారుతుందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.